ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకులు కంచెర్ల రవిగౌడ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు ఒగ్గు అరవింద్, సామల శ్రీకాంత్, కొల్లాపురం అరవింద్, కొడం నరేష్, నడిమెట్ల సందీప్, సమీ, వసీం, అకం, బైరగోని హర్షిత్, ఎండి నదీం, నక్కా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మనకు పెండింగ్లో రావాల్సిన ఫీజు రింబర్స్మెంటు మరియు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. దాదాపు సుమారు 350 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ను విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ అకాడమీ స్టార్ట్ అయ్యే వరకు ఉన్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు అన్నీ, ఫీజు రింబర్స్మెంట్ అన్నీ ఖచ్చితంగా విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యార్థుల మీద మీకు ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ మీద బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు మీరు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మొత్తం మేము గద్దెనెక్కిన తర్వాత ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు మీరు విద్యార్థుల ఊసే ఎత్తకపోవడం చాలా దురదృష్టకరమని మేము తెలియజేయడం జరుగుతుంది. నిజంగా ఇప్పటికైనా వెంటనే ఈ అకాడమీ స్టార్ట్ కాకముందు వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ ఖచ్చితంగా విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు విద్యార్థుల మీద ఆనాడు ఎలక్షన్ల మేనిఫెస్టోలో, మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఖచ్చితంగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పిర్రు. ఇప్పటికైనా వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి మేము ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, విద్యార్థులు అంటే చులకన కాదు. ఖచ్చితంగా వాళ్లకు రావాల్సిన పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. లేకపోతే కలెక్టర్ ఆఫీసు ముట్టడించేందుకు